అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చితో ఏదో పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు. దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసేటువంటి పరిస్థితి. ఏదైతే రీసర్వే ఆపామో అంటే విత్హెల్డ్ చేసామో దాని మీద అంటే విత్హెల్డ్ చేసినా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి, విత్హెల్డ్ మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని ఇమీడియట్గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళి మంచి పరిపాలన దిశగా మనం ముందుకు వెళ్దాం. అలాగే ఏదైతే సరిహద్దురాళ్ళు 77 లక్షల సరిహద్దురాళ్ళు ఉన్నాయి, అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి. మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుజరాత్ తరహాలో గతంలో ఏదైతే 1982లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్ట్రింజెంట్ రూల్స్తో ఇంకా కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో పాటు ముందుకు వెళ్ళారు. దానికంటే కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అలాగే మనం కూడా we should come out with a comprehensive registration of government lands for protection, resumption, management, distribution and development. Alage we are proceeding on the right path of growth with social justice, and the Department of Revenue and Registration and Stamps will undertake all the measures need to deliver and effectively and for a responsive governance. Alage మిత్రులారా, మరి ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ చరిత్రలో నిరూపింపబడ్డాడు. 1990sలో 2020 అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ ఈ స్థానానికి వచ్చింది అంటే అది వారి కృషి. ఈ రోజున 2047 అన్న ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి రాజనీతిజ్ఞులు అంటే ఈ తరం గురించి ఆలోచించేవారు రాజకీయ నాయకులు అవుతే రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అలాంటి గొప్ప నాయకుడు కూడా గత పరిపాలన ఇబ్బందులు పడ్డాడు. అలాంటి ఇబ్బందులు పడినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రానికి నేను అండగా ఉంటాను, నేను కూడా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని అతపాతాలలోకి నొక్కేస్తానని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చొరవ తీసుకుని ముందుకు రావటం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పేదవాడికి అందుకే అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు అవటం, ఈ రాష్ట్రానికి మంచి జరిగే దిశగా అందరూ సమిష్టిగా ముందుకు రావటం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఏదైతే గత పరిపాలన గురించి నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మనిషి చెప్పాడు, दुनिया में सबसे अमीर आदमी को भी पैसे चाहिए, सबसे गरीब आदमी को भी पैसे चाहिए, लेकिन व्यवस्था के अंदर रहे तो उन्हें सक्सेस होता, अगर व्यवस्था के बाहर गए तो व्यवस्था ही उसको खा लेता है. वही वो आंध्रा में जो అంటే అలాంటి పరిపాలకుడు గతంలో ఉన్నాడు కాబట్టి సిస్టమ్ బియాండ్గా వెళ్ళి సిస్టాన్ని కూల్చాలని చూశాడు కాబట్టి సిస్టమ్ అతను తినేసిందని చెప్పేసి కూడా అతను చాలా క్లియర్గా చెప్పాడు. సో అందరం ఒక టీం వర్క్గా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారో దాన్ని ఆచరణ చేసుకుంటూ ఒక పూర్ మ్యాన్స్ గవర్నెన్స్గా, ఒక పొలిటికల్ గవర్నెన్స్గా, ఒక ఆఫీసర్స్ గవర్నెన్స్గా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చుకుంటూ ఏదన్నా మాతోలో కూడా తప్పులు ఉంటాయి. డెఫినెట్లీ వీ ఆల్ రెస్పెక్ట్ యూ ఇన్ దిస్ వే. అండ్ అట్లాగే మీరు కూడా మాతో కూడా ఎవరు ఉంటే కూడా లెట్ us have a good interaction, let us have a good discussion and we'll come out with a real public and poor man's governance. Thank you. Thank you. Thank you, sir. I call upon the Honorable Deputy CM Shri K. Pavan Kalyan Garu to deliver the address, please. Thank you. కలెక్టర్ సమావేశానికి వచ్చేసిన అనుభవజ్ఞులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మంత్రివర్గ నా సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.
ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. I welcome you all. I thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి, we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉండాలో, ఎంత పోటీ పడి, లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో
ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్